అసలు ఏముంటుంది ఆ డ్రగ్స్లో? ఎందుకు చాలా మంది ఎడిక్ట్ ఇప్పుడు అవుతున్నారు? ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చాయ్ అలవాటు ఉంటుంది, అవును కొంతమందికి మేకప్ అలవాటు ఉంటుంది, అవును కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు. ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి. అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్. ఓకే. నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అదంతా రెగ్యులర్ అయ్యేది. ఇప్పుడు మనం ఎట్లా మందు తాగుతాము వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట. ఆ డ్రగ్ అన్నారు మంచిగానే ఉంది, కానీ ఆ స్నేక్కి పట్టించి కరిపించుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, అవును ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు పామ్కి పండ్లు ఉంటాయి కదా, అవి కొయ్యగా ఉంటాయి. అది ఇప్పుడు నార్మల్గా విషం ఉన్న పాము కరిస్తే మనిషి చచ్చిపోతారు కదా విషం ఎక్కి. అవును. సో అది డ్రగ్లో ముంచి దాంతో కరిపిస్తే సేమ్ దాని విషయం ఎలా ఎక్కుతుంది, ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. అలా ఇప్పుడు అవి లేవు, అన్ని బ్యాన్ ఏమొస్తుంది? చేసేసారు కిక్ వస్తుందా మీకు? ఘోరంగా. ఘోరంగా. అంటే నాకు అది అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా నాకు తెలియదు. కానీ Okay. లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి ఉంది. ఓకే 24th నాడు పడుకుంటే 25th మధ్యాహ్నం లేచిన నేను. డేట్ చేంజ్ అయిపోయింది. ఓకే అంటే లేచినాక 10 నిమిషాలు నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఏడున్నా, ఏడికి వచ్చిన, అసలు నేను ఎవరిని అంటే మైండ్ పనిచేయదు ఒక 10-15 మినిట్స్ అంటే కాన్షియస్లోకి వచ్చినాక. అవును. ఇప్పుడు అవన్నీ లేవు, బ్యాన్ చేసేసారు. మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్నాయి చూపమంటే అదో బాధ. సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన, ఇక్కడ కాదు. నువ్వు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్, అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ఎప్పటికీ కింగ్ లాగానే ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ నాకు ఇంత గుర్తింపు వచ్చినా, నాకు ఇంత డేర్నెస్ ఉందన్నా, నేను జనాలకి వెళ్ళి ఏది చేయాలన్నా నాకు మెయిన్ సపోర్ట్ రవితేజ గారు. రవితేజ గారు ఫ్యాన్సే, మా హీరో, మా దేవుడు రవితేజ గారు. ఓకే. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఫ్యాన్గా నా లైఫ్. ఓకే. సో మా చేతిలో 3000 మెంబర్స్ ఉంటారు, మా టీం మెంబర్స్. మా రవితేజ సార్ ఫ్యాన్స్లలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అందరం అమౌంట్ వేసుకుని వాళ్ళకి హెల్త్ గురించి సాయం చేస్తాము. ఎవరిదన్నా గరీబోళ్ళు ఇంట్లో చెల్లెలు పెళ్ళి, అక్క పెళ్ళికి తక్కువ పడితే మేమేమో సపోర్ట్ చేసుకుని ఇస్తాము. అండ్ తలసీమియా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ 10 డేస్కి 15 డేస్కి బ్లడ్ చేంజ్ చేయాలి, లేకపోతే వాళ్ళది ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం ఆగిపోతుంది తలసీమియా పేషెంట్స్కి. సో అలాంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ మేము 300 to 400 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం. ఓకే. తేజ, ఇప్పుడు వరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు. ఆ ఇంటర్వ్యూస్లో నీకు మెయిన్గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి? నాకు ఏది కిక్ చేయలేదు ఇంతవరకు, బట్ గ్రేట్ ఖలీ గారిది WWE. ఓకే. గ్రేట్ అతని వరకు ఎలా రీచ్ అయ్యావు అసలు? పంజాబ్ వెళ్ళాను నేను, 1 month హార్డ్ వర్క్ చేసిన. ఓకే. అంటే నాకు ఏ పిఆర్ లేడు, ఓకే. నాకు ఏ కాంటాక్ట్స్ లేవు, నేను జీరోగానే పోరాడతా. ఏది ఉన్నా నేను లింక్స్ తీస్తా. అంటే నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది. లైక్ ఏపీ, తెలంగాణలో, మహారాష్ట్రలో, బీహార్లో, పంజాబ్లో, లైక్ దుబాయ్లో నాకు కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో నేను ఒకళ్ళ ద్వారా అట్లా కాంటాక్ట్స్ తీసిన, బట్ యూజ్ లేదు. నేను గ్రేట్ ఖలీ గారికి ఎట్లా అప్రోచ్ అయినంటే, ఇట్లా నార్మల్గా పడుకొని రీల్స్ చూస్తున్నా, సడన్గా ఖలీ గారిది రీల్ వచ్చింది. ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసిన, అరే ఈయన మన ఇండియా ఆయనే కదా, ఈయనకి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదని యూట్యూబ్లో పోయి ఆయన ఇంటర్వ్యూలు కొడితే ఓన్లీ హిందీ ఇంటర్వ్యూలు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఎవరు చేయలేదు. ఓకే. సరే ఈయన ఉండేది ఎక్కడ, పంజాబ్లో కదా, ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసిన. సో ఆయన పుట్టింది వేరే ప్లేస్లో, ఉంటుంది జలంధర్ సిటీలో. అయితే నేను ఏం చేసిన, జలంధర్ సిటీలో జస్ట్ డైల్కి కాల్ చేసి జిమ్ములు ఉంటాయి కదా, జిమ్లో నంబర్లు తీసిన. సార్ ఈ ఏరియాలో జిమ్లో నంబర్ కావాలని, జిమ్ నెంబర్ ఇస్తే, సార్ ఇట్లా జలంధర్ సిటీ కదా, గ్రేట్ ఖలీ గారు అక్కడే ఉంటారు, మీ జిమ్కి ఏమైనా వస్తారా, వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా అని తెలుసుకోవడానికి జిమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు తెలియదు అన్నారు. మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకున్నా, జస్ట్ డైల్ కాల్ చేసి వాళ్ళకి అడిగినా, సార్ ఇట్లా గ్రేట్ ఖలీ గారు అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అని. లేదన్నారు. తర్వాత ఖలీ సార్ ఏం చేసిండంటే కొన్ని రీల్స్ చేసిండు షాప్స్ దగ్గర, బేకరీల దగ్గర. ఈ షాప్ దగ్గర రీల్ చేస్తే వెనకాల బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది షాప్ వాళ్ళది. ఆ షాప్ అని ఫోన్ చేసి, సార్ మీ షాప్ ముందర గ్రేట్ ఖలీ గారు వీడియో చేశారు కదా, వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటారో, వాళ్ళ అడ్రస్ తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఎట్లనన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో పోయి ఇంటర్వ్యూలు సెర్చ్ చేస్తే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు. మళ్ళీ జస్ట్ డైల్ కాల్ చేసి ఆ ఛానల్ నెంబర్ తీసుకొని, ఆ ఛానల్ కాల్ చేసి మళ్ళీ యాంకర్ నెంబర్ తీసుకొని యాంకర్కి ఫోన్ చేస్తే, యాంకర్ ఒక వారం రోజులు నన్ను టార్చర్ చూపించిండు. నేను చెప్పినారే నువ్వు హిందీలో ఏం చేస్తావో తెలియదురా, నేను ఒక తెలుగు యూట్యూబర్ని అని చెప్పి నా లింక్స్ అన్నీ పెట్టిన తర్వాత ఆయన ఒక నెంబర్ పెట్టిండు పిఏది. ఆ పిఏకి ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్యూరిటీది నెంబర్ ఇచ్చిండు. పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే మేనేజర్ నెంబర్ ఇచ్చిండు. ఆయనకు అప్రోచ్ అవ్వడానికి మొత్తం 6 మెంబర్స్తో మాట్లాడాలి. ఆ 6 మెంబర్స్ సాటిస్ఫైడ్ అవ్వాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కల్లా ఆన్సర్ ఇవ్వాలి. సో ఫైనల్గా ఏమైంది, గ్రేట్ ఖలీ గారు నెంబర్ దొరికింది నాకు. గ్రేట్ ఖలీ సార్కి ఫోన్ మాట్లాడినా, సార్ ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలంటే, సరే పంజాబ్ ఆజా అన్నాడు, ఫోన్ కట్ చేసిన అంతే. అంటే మజాక్ చేస్తారేమో, ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నారు. మళ్ళీ ఫోన్ చేసిన, బ్లాక్లో పెట్టిండు. మళ్ళీ ఫోన్ చేసిన వేరే నెంబర్తో, జలంధర్ సిటీకి వచ్చి నా పేరు అడిగి ఎవరని చెప్తారన్నాడు. దెబ్బకి టీం మొత్తం తీసుకొని ఎక్కేసినాయి కదా నేను ట్రైన్ ఎక్కి జలంధర్ సిటీ అడుక్కుంటా పోయినా, ట్రైన్లో పోయినా. అక్కడ పోయినాక
నాతో పాటు వచ్చేటోళ్ళకి ఇంకా డౌటే, అరే గ్రేట్ ఖలీ సార్ ఇంటర్వ్యూ ఇస్తున్నారా, ఇంటర్వ్యూ ఇస్తున్నారా, అరే ఇస్తున్నారా బాబు. నలుగురిని వేసుకొని పోయినా. ఆడిపోయిన తర్వాత ఇక వీళ్ళకి ఎవరికి హిందీ రాదు. ఆడిపోయినాక నేను ఇంటర్వ్యూ చేస్తా అంటారు. పక్కకి వెళ్ళి నేను ట్రాన్స్లేట్ చేయాలి. అవును, ఓకే. సో గ్రేట్ ఖలీ సార్ దగ్గర పోగానే ఆ స్టాండ్ వరకు వెళ్ళే వరకు నాతో పాటు వచ్చిన వాళ్ళకి నమ్మకం లేదు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని. ఇస్తాడు ఆగ్రా పోయి. వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలని చెప్పేసి ఆయన అది మొత్తం ఆడిటోరియంది టూర్ మొత్తం తీసుకొని అన్నీ చేసి ఆయన పర్సనల్ ఆఫీస్ ఉంటే అట్లా పోయి టూర్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి డోర్ తీయగానే ముందర నిలబడ్డాడు. ఇట్లా డోర్ తీసినా బయట ఇట్లా షాక్ అయినా నేను. మా వీడియోలోకి ఇంత కనిపిస్తాడు, ఇంత హైట్ ఉన్నాడు ఏంద్రా అని. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హైట్ ఉన్నారు యాంకర్లు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉన్నారు. ఎవరో కాదు, అలంకృత, రాజేష్ గారు. ఇక నేనే ఆయన గీడుకుంటే అలంకృత ఎడుకుంటుంది ఆలోచించుకో. ఇక అలంకృత పరిస్థితి ఎవరిని చెప్పొద్దు ఇంకా. సో అట్లా అయిందన్నమాట. సో ఫైనల్గా సార్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, మంచిగా ట్రీట్ చేసిండు, మంచిగా ఫుడ్ పెట్టిండు. నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, నువ్వు కాల్ చేసి నేను ప్రాంక్ కాల్ అనుకున్నా, నీకు బ్లాగ్ కూడా చేసినా కదా అని ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన. అవును సార్ అన్న. ఒకవేళ అది మనం మిస్ చేసుకున్నాం అనుకో, మజాక్ అనుకుని, నాకు ఇంటర్వ్యూ మిస్ అయ్యేది. ఏదైనా మనం ట్రై చేయాలి, ప్రయత్నించాలి. మనం ప్రయత్నిస్తే కాని పని అంటూ ఏది లేదనే దానికి నాకు అదొకటి కాన్ఫిడెన్స్. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ని మెయిన్లీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోవడానికి రీజన్ ఏంటి? నేను చెప్పాను కదా, ఒక ఇంటర్వ్యూ చేస్తే యూస్ఫుల్ ఉండాలి. ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ రాగానే వాడు ఏం చేస్తుండే సమాజానికి, మన వల్ల ఏంటి యూజ్, వాని ఇంట్లో కూడా యూజ్ లేదు మన వీడియోల వల్ల. వాడు ఉండేది ఒకటి, వాడు చేసేది ఒకటి. వీడియో వరకు వచ్చేసరికి ఎవడైనా హీరోనే, ఎవడైనా విలనే. ఆ వీడియో వన్స్ స్టాప్ చేసి నీ ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు నీ లైఫ్ ఏందనేది ఆలోచించు. ఫోన్ చేతిలో వచ్చి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినాక ఎవడైనా హీరోనే, ఎవడైనా హీరోయినే, ఎవడైనా విలనే. వన్స్ అది బంద్ చేసి ఒకసారి నీ జేబులో ఫోన్ పెట్టుకున్నాక నువ్వేంటనేది ఆలోచించుకో. ఒకరికి చెప్పే ముందు నీ లైఫ్ ఏంటి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు ఒకరిని మోటివేట్ చేస్తున్నావు అంటే నీ లైఫ్లో నువ్వు గూడ్చి ఉండాలి, లేకపోతే నువ్వు అనుభవించి ఉండాలి, లేకపోతే నువ్వు వాళ్ళకి లారీ తేలు ఉంటే నువ్వు మోటివేషన్ చెప్తే ఎవడని వింటాడు. ఈ గూగుల్లో కొటేషన్ తీసుకొని నువ్వు చెప్పి ఓ పెద్ద మోటివేషన్ స్టార్ లెక్క అయిపోయి, ఇప్పుడు జనాలు నిన్ను ఆదరిస్తున్నప్పుడు, నేను 1,00,000 మంది ఫాలో అవుతున్నప్పుడు వానికి ఒకటి నీ స్టైల్ నచ్చి ఉంటుంది, నీ కంటెంట్ నచ్చి ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానం నచ్చి ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ నచ్చి ఉంటుంది. సో అంతమందికి మనము రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు నేను హీరో చేసినప్పుడు, వాళ్ళు కలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చూడండి మీరు, వీడు ఎవరిని ఫాలో కాడు, వానికి 1,00,000 మంది ఫాలో కావాలి. ఈవెన్ నాకు కూడా 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నా, నేను 300 మెంబర్స్కే ఫాలో అవుతున్నాను. మిగతా వాళ్ళకి నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. నేను డైరెక్ట్ వీడియో పెట్టినా, నన్ను ఎంతమంది ఫాలో అవుతారో నేను అంతమందిని ఫాలో అవ్వాలని నా డ్రీమ్. ఇప్పుడు నాకు 80,000 మంది ఫాలో అయ్యారు, కానీ ఎవరెవరు ఫాలో అవుతారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు రీఫ్రెష్గా నన్ను ఫాలో కొట్టే నేను డెఫినెట్లీ అన్ఫాలో, మీకు ఫాలో బ్యాక్ చేస్తా అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఫాలో అవడంలో తప్పు లేదు. సో ప్రతి ఒక్క ఫాలోవర్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు తలుచుకుంటే ఒక మనిషిని హీరో చేయొచ్చు, ఒక మనిషిని జీరో చేయొచ్చు. ఒకడు మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే అన్ఫాలో కొట్టి పడేసేయండి, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఓకే. చాలా మందికి నువ్వు డాన్సర్ తేజగా తెలుసు, బట్ ఏ రోజు డాన్స్ చేయలేదు. అంటే నేను, నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఎందుకు చెప్పరా? 24. నా 35. నేను 2000లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫోన్లు లేవు, ఫేస్బుక్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, ఎవ్వడికి లేదు. అప్పుడు ఒక సిమ్ కార్డే 3,000, దాని 300, దాని రీఛార్జ్ 350. ఒక ఫోన్ కొనాలంటే 5,000. అప్పుడు ఫేస్బుక్ ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే వాడుతుండే. అది ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు, కంప్యూటర్ ఉన్న వాళ్ళు, బిజినెస్ మన్సే వాడుతుండే. జస్ట్ అప్పుడు మనం సినిమాలకు వెళ్ళాలంటే ఒక ఫోటో తీసుకొని ఆడిషన్కి తిరగాలి. నీకు రేపు రా బాబు అంటే మళ్ళీ రేపు వెళ్ళాలి. నీకు ఫోన్ చేస్తా అని చెప్పకపోతుండే. అప్పుడు చిన్న చిన్న ప్రెజర్లు ఉంటుండే, ల్యాండ్లైన్ మొబైల్స్ ఉంటుండే, ల్యాండ్లైన్ ఫోన్లు ఉంటుండే. ఆ టైం నుంచి నేను ఇండస్ట్రీలో తిరిగినా కాబట్టి అప్పుడు మనకు యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. టీవీలో సాంగ్స్ వస్తే ఆ స్టెప్పులు కాపీ చేయాలి, డాన్స్ చేయాలి. మా ఏరియాలో వినాయకుడు పెడతాడా పోయి డాన్స్ చేయాలి. అమ్మ తోపు డాన్స్ చేసిండ్రా వీడు, డాన్సర్ అని. అట్లా డాన్సర్ అని పిలిచారు. అట్లా డాన్సర్ అని పేరు వచ్చింది. ఇక మామూలు కూడా జర గాలి కొట్టి డాన్సర్ అన్నాడు కదా అని చెప్పి మనం ట్రై చేయడానికి వచ్చేసినాము. సో అక్కడికి వస్తే ఏం లేదు ఆడ మ్యాటర్. సో డాన్సర్ అని పేరు అట్లా పడిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.